ముందుగా అందరికీ జై భీమ్. జై భీమ్ అంటే ఫస్ట్ అర్థం కూడా తెలియని వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళ కోసమే చెప్తున్నాను. జై భీమ్. జై అంటే వర్ధిల్లాలి, భీమ్ అంటే జ్ఞానం, జ్ఞానం వర్ధిల్లాలి, అందులో మీనింగ్ అది. అంతే తప్ప జై భీమ్ అన్నావంటే నువ్వు తక్కువ వాళ్ళ కులం వాళ్ళ గురించి మాట్లాడుతున్నావు, ఎక్కువ కులం వాళ్ళ గురించి మాట్లాడుతున్నావు. ఇక్కడ మ్యాటర్ ఈజ్ నాట్ అబౌట్ క్యాస్ట్. I don't have any caste discrimination. I want only humanity. ఇది మీకు అర్థం కావాలంటే కొంచెం మీరు కూడా చదువుకొని ఉంటే బాగుంటుంది. చదువే నీ నిజమైన ఆస్తి. మీరు ఎలాగో చదువుకున్నారో లేదో నాకైతే తెలియదు. మీ పిల్లల్ని మాత్రం చదివించాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. మీరు అనొచ్చు, ఏంట్రా బాబు ఎప్పుడు చూసినా చదువుకో, ఎందుకురా చదువు గురించి ఇంత మాట్లాడుతున్నావు అనొచ్చు. చదువుకోకపోతే ఎలాంటి స్థితిగతులు ఉంటాయో, ఎలాంటి బాధలు ఉంటాయో, ఎలాంటి అసమానతలు ఉంటాయో, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందో నాకు తెలుసు, నేను చూశాను. నేను అందుకే ఎక్కువగా చదువు గురించే మాట్లాడుతాను. నా వీడియోలలో నాకు కావాల్సింది కంటెంటో, సబ్స్క్రైబర్సో, వ్యూసో ఇవన్నీ పక్కన పెడితే నా వీడియోల ద్వారా ఒకడు మారాడు, ఒకడు చదువుకున్నాడు, ఒకడు జ్ఞానవంతుడయ్యాడు, ఒకడికి ఉద్యోగం వచ్చింది, ఒకడు తల్లిదండ్రులని బాగా చూసుకుంటున్నాడు, ఒకడు అన్నదమ్ముల్ని బాగా ప్రేమిస్తున్నాడు, ఒకడు భార్యని ప్రేమగా చూసుకుంటున్నాడు అని ఎప్పుడైతే నా వీడియోల ద్వారా అన్నా నేను మారాను, తమ్ముడు నేను మారాను అని మీరు ఎప్పుడైతే నాకు చెప్తారో అదే నాకు నిజమైన సంతోషం, నిజమైన ఆస్తి. నేను కూడా చేయొచ్చు, పాటలకు తోటకూర వీడియోలు పెట్టి డ్యాన్సులు చేసి పాటలు పాడొచ్చు. ఈ వీటిలో నాకు ఎక్కడా కూడా హ్యాపీనెస్ లేదు. జస్ట్ ఫర్ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ అంతే. వాటి కోసం నా క్యారెక్టర్ని నేనైతే చంపుకోలేను. నేను ఎప్పుడైనా కూడా ఒక మోటివేషనల్ లాగానే ఉండాలి. నా వీడియోలు ఒకరికి ఉపయోగపడాలి. ఇంకా వీలైతే నా వీడియోల ద్వారా అట్లీస్ట్ కొన్ని చిన్న మాటలు నేర్చుకొని మిమ్మల్ని మీరు జ్ఞానవంతులుగా మార్చుకొని మిమ్మల్ని మీరు సమాజానికి ఉపయోగపడే విధంగా మలుచుకున్నా సరే అది నాకు చాలా అంటే చాలా ఆనందం. అంతే తప్ప యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తాయా, ఇంకేమైనా వస్తాయా అవన్నీ సెకండరీ. అవి ఫస్ట్ మ్యాటర్ కాదు నాకు, అవన్నీ సెకండరీ. నా వీడియోల ద్వారా ఒకడు ఎడ్యుకేట్ అయ్యాడు, ఒకడు ఎదుగుతున్నాడు, ఇదే నేను కోరుకునేది. సరే, ఇంకా మ్యాటర్లోకి వస్తాం. ముందుగానే జై భీమ్ అని చెప్పాను కాబట్టి క్లియర్గా ఏంటంటే మ్యాటర్, చాలామంది ఇంకా కొంతమంది చదువుకున్న మూర్ఖులు ఎలా ఉన్నారంటే నన్ను కూడా అడిగారు, నీ క్యాస్ట్ ఏంటి అని అడిగారు. ఇలాంటి వాళ్ళ గురించి ఎంత మాట్లాడినా ఏం చెప్పినా చాలా తక్కువే. నేనైతే తిట్టలేను అలాంటి వాళ్ళ గురించి. నేను ఎప్పుడైనా సరే ఒకరిని ఏం అడుగుతానంటే, నాకెవరైనా కొత్త వాళ్ళు ఎవరైనా పరిచయం అయితే వాట్ డూ యూ డూ, వాట్ ఆర్ యూ స్టడీయింగ్, వాట్ ఆర్ యూ పర్సూయింగ్ రైట్ నౌ, అది మాత్రమే అడుగుతాను. ఏం చదువుతున్నావు, ఏం ఉద్యోగం చేస్తున్నావు. నాకు కావాల్సింది అదే. ఒక మనిషి సంస్కారానికి గుర్తు చదువే కదా. అతని చదువు ద్వారా చెప్పొచ్చు అతను ఏం చేస్తాడనేది, అతను ఏం చేస్తాడనేది తన మాటల ద్వారా అవన్నీ తెలిసిపోతూ ఉంటాయి. చదువే అండి నేను ఫస్ట్ అయితే అడిగేది. నాకు తెలిసి నేను ఇంతవరకు ఏ ఒక్కరిని కూడా నీ కులం ఏంటిది, నీ క్యాస్ట్ ఏంటిది, నీ మతం ఏంటిది, నువ్వు హిందువా, ముస్లిమా, క్రిస్టియనా, ఐ డోంట్ వాంట్. అసలు నాకు అవసరం లేని టాపిక్ అది. నేను ఎప్పుడైనా నేనేమైనా అడగాలి అనుకుంటే వీటి గురించి తప్ప ఇంకెక్కువ ఎక్కడా కూడా ఎవరిని అడగలేదు. నన్ను బోలెడు మంది అడిగారు. మరి వాళ్ళు నాకు ఏమైనా పిలిచి పిల్లనిస్తారో లేకపోతే ఏమైనా సంబంధాలు చూస్తారో నాకైతే తెలియదు, కానీ నన్ను మాత్రం బోలెడు మంది అడిగారు, మీ క్యాస్ట్ ఏంటి బ్రదర్, మీ క్యాస్ట్ ఏంటి బ్రదర్. నేను కూడా ఎప్పుడు సమాధానం చెప్పలేదు. చెప్పేస్తారు మరి, క్యాస్ట్తో ఏం పని అయ్యా. నేను చేసే మంచి పనులు చూడు, నేను ఒకరికి సహాయం చేస్తా అది చూడు, ఒక పూట ఒకరికి లేని వాళ్ళకి ఒక్క 10 రూపాయలు 20 రూపాయలు సహాయం చేస్తా అది చూడు. సరే, అవన్నీ వీడియో చేసి పెట్టొచ్చు, మరి దరిద్రంగా ఉంటుంది. 10-20 రూపాయలకు కూడా వీడియోలు చేసి పెట్టుకున్నాడంటే వ్యూస్ కోసం చేసినట్టుగా ఉంటుంది. అందుకే నేను ఎప్పుడు ఆ సాహసం చేయను. ఇంకా క్లియర్గా చెప్పాలంటే మెయిన్గా పల్లెటూర్లలో ఇంకా క్యాస్ట్ డిస్క్రిమినేషన్, అంటరానితనం, అన్టచబిలిటీ ఇంకా ఉందండి. ఇంకా ఉంది. చిన్నప్పుడు మా బామ్మగారు మా ఇంటికి మా దోస్తులు ఎవరైనా వస్తే వాళ్ళని క్యాస్ట్ అడిగేది. అరే మధు వాళ్ళ క్యాస్ట్ ఏంటో అడుగురా అనేది. నేను మా బామ్మగారికి చెప్పా, బామ్మగారు నువ్వు ఇలాగే క్యాస్ట్ అడిగావనుకో ఇంకేం లేదు చెప్తున్నా, నీ పింఛన్ పైసలు కొట్టేస్తా అని చెప్పా ప్రేమగా. అప్పటి నుంచి క్యాస్ట్ అడగడం మానేసింది. అయినా క్యాస్ట్లో ఏముందయ్యా, క్యాస్ట్లో తోటకూర. వాళ్ళు నాకంటే బాగా చదువుతారు, వాళ్ళు నాకంటే అందంగా ఉంటారు, వాళ్ళు నాకంటే అన్నింటిలో ముందుంటారు, వాళ్ళు నాకంటే ఆడతారు, వాళ్ళు నాకంటే పాడతారు. వాళ్ళదే పెద్ద క్యాస్ట్ నా దృష్టిలో. వాడు చదువుతున్నాడు కాబట్టి నాదేముంది. మా బామ్మగారు ఎవరైనా ఇంటికి వస్తే ముందుగా అడిగేది, మధు వాళ్ళ క్యాస్ట్ ఏంటో కనుక్కోరా అనేది. మరి ఆ క్యాస్ట్ ఏంటో మరి నాకైతే నాకు కొంచెం కోపం వచ్చేది, కానీ వయసులో పెద్దవాడు కదా, రెస్పెక్ట్ ఇవ్వాలి కాబట్టి నేను మంచిగా సున్నితంగా, బామ్మగారు అలా అడగొద్దండి క్యాస్ట్ గురించి, ఈ రోజుల్లో క్యాస్ట్ ఏం లేదండి. స్కూల్కి వెళ్తే వాడు నేను పక్కనే కూర్చుంటాము, వాడు వేసుకున్న బట్టలే నేను వేసుకుంటాను, వాడు తినే హాస్టల్లోనే, వాడు తినే కంచంలోనే మేమిద్దరం కలిసి తింటామండి. ఇంకెప్పుడు కూడా మా ఫ్రెండ్ని క్యాస్ట్ అడగొద్దండి, అడిగితే వాళ్ళు బాధపడి ఇంటికి రారండి, అప్పుడు వాళ్ళ ఇంటికి రాకపోతే నేను కూడా ఇంటికి రానండి, అప్పుడు మళ్ళీ నా కోసం మీరు ఊరంతా వెతుకుతారండి అని మా బామ్మగారికి క్లియర్గా చెప్పానండి.
ఇంకా మా అమ్మ నాన్నలకైతే అలాంటి పట్టింపులు ఏం లేవు, అది వేరే విషయం అనుకోండి. అది వాళ్ళు నాకు మంచి ఒక ఒక సంస్కారాన్ని నేర్పించారు. కులం కంటే గుణం ముఖ్యం అనే కొన్ని మంచి మాటల ద్వారా నేను పెరిగానండి. చిన్నప్పుడు నేను పెరిగిన రెసిడెన్షియల్ హాస్టల్ కావచ్చు, నా చుట్టూ ఉన్న వాతావరణం కావచ్చు, ఇంకా నేను మీ ముందు ఇలా ధైర్యంగా మాట్లాడుతున్నానంటే నేను చిన్నప్పుడు ఇచ్చిన స్టేజ్ ఫియరు, ఆ స్టేజ్ స్పీచెస్ అవన్నీ నాకు బాగా ఐడియా ఉంది. అందుకే నేను ఇంత డైరెక్ట్గా కొంతమంది అడుగుతారు, బ్రదర్ మీరు ఇలా కొన్ని డేర్ వీడియోలు చేస్తారు కదా, వాళ్ళని తిడుతూ వీళ్ళని తిడుతూ. అక్కడ నేను తిట్టాలంటే నేను తిట్టనండి, వాస్తవానికి అలా అంటారు కానీ నేను తిట్టనండి బాబోయ్. తిట్టాలంటే నాకు భయం. ఒక మనిషి వ్యక్తిగత స్వేచ్ఛను హరించే హక్కు ఏ ఒక్కరికి కూడా లేదు, నాకు కూడా లేదు. జస్ట్ ఖండిస్తా నేను, ఇది తప్పు నువ్వు చేసింది, ఇలా నడుచుకోవద్దు, ఈ సమాజంలో నువ్వు ఈ విధంగా ఉండొద్దు, అది మాత్రం నేను చెప్పే హక్కు నాకుంది. ఇంకా మెయిన్గా అంబేద్కర్ సార్ గురించి చెప్పుకోవాలంటే, అంబేద్కర్ సారు క్లాస్ బయట కూర్చొని కిటికీలో నుండి పాఠాలు నేర్చుకున్నాడు. ఈ రోజుల్లో ఆ స్థితి అయితే ఎవ్వరికీ లేదు, ఏ స్టూడెంట్ కూడా నాకు లేదు. మంచిగా పేరెంట్స్ కాయ కష్టం చేసినా సరే, కూలి పనికి వెళ్ళినా సరే పిల్లల్ని బాగా చూసుకుంటున్నారు, మంచిగా చదివిస్తున్నారు. వాళ్ళకి హాస్టల్ ఫీజులు, ఇంకా చదువుకోవడానికి బుక్స్, బట్టలు అన్నీ కొనిస్తున్నారండి. ఎక్కడ కూడా వాళ్ళకైతే ఎలాంటి లోటు చేయట్లేదు, ఉండదు కూడా. కానీ ఈ స్టూడెంట్స్ ఏం చేస్తున్నారు, పిల్లలు ఇన్స్టాగ్రామ్లో చాటింగ్లు, స్నాప్చాట్లో మీటింగ్లు, తోటకూర, ఫేస్బుక్, యూట్యూబే మంచిది అనుకుంటున్నారా? యూట్యూబ్ మాత్రం అవునయ్యా నేను యూట్యూబే చేస్తా, అయినా సరే మంచిది కాదని చెప్తా. నేను కూడా దాన్ని ఎంతవరకు యూజ్ చేయాలి, ఎంతవరకు నాకు బెనిఫిట్ అనేది మాత్రమే నేను చూస్తాను తప్ప, ఇక పొద్దున్న లేస్తే దాని మీద పడిపోను కదా. నాకు కూడా చాలా పనులు ఉన్నాయి. ఎప్పుడు కూడా టైం వేస్ట్ చేసుకోవద్దండి. మెయిన్గా నేను యూత్కి ఇచ్చే సలహా ఆల్రెడీ చెప్పాను బోలెడ్ సార్లు, మళ్ళీ చెప్తున్నాను. ఎప్పుడు కూడా మీ వాల్యుబుల్ టైంని వేస్ట్ చేసుకోవద్దు. టైమ్ ఈజ్ మోర్ వాల్యుబుల్ దెన్ మనీ. డబ్బుల కంటే విలువైనది సమయం మాత్రమే. ఈ సమయం గడిచిపోతే, ఈ డేటు ఈ టైం పోతే మళ్ళీ రేపు రాదు. నువ్వు దానికోసం కొన్ని కోట్లు ఖర్చు పెట్టినా సరే యూ కాంట్ టేక్ ఇట్ బ్యాక్ అండి. ఇంకా కులం గురించి చెప్పాలంటే చాలా ఉంది, ఇంకా నేను మాట్లాడుతూనే ఉండగలను. వీడియో లెంత్ కూడా ఎక్కువ అవుతుంది, అందుకే నేను సెలవు తీసుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే, మీరు నాతో ఏమైనా కాంటాక్ట్ అవ్వాలనుకుంటే కామెంట్ చేయండి. మీరు చేసిన ప్రతి ఒక్క కామెంట్కి రిప్లై ఇస్తా, అందులో ఎలాంటి డౌట్ కూడా లేదు. ఇంకా ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు కామెడీనే కాదండి, అప్పుడప్పుడు మంచి విషయాలు కూడా చెప్తా. ఎప్పుడు ఎంటర్టైన్మెంటే కాదండి, అప్పుడప్పుడు మోటివేషనల్ కూడా చెప్తా. ఎప్పుడు కాసేపు కామెడీగా నవ్వించడమే కాదండి, ఒక ఎడ్యుకేషనల్ పరంగా కూడా ఉంటాయి, అన్ని రకాలుగా ఉంటాయండి. మగవాళ్ళకే గురించి నేనేం తక్కువ చేసి మాట్లాడలేదు ఏ రోజు, కాకపోతే లేడీస్ గురించి ఎక్కువగా మాట్లాడతానంటే ఎందుకంటే అది సృష్టి ధర్మం. ఎందుకంటే మనల్ని కన్ని పెంచిన తల్లి, వినా స్త్రీయా జననం నాస్తి, వినా స్త్రీయా గమనం నాస్తి, వినా స్త్రీయా సృష్టి ఎవ నాస్తి. స్త్రీ లేకపోతే మన బ్రతికే లేదు. అందుకే లేడీస్ గురించి ఎక్కువగా మాట్లాడతాను తప్ప అంతకు మించి మరేమీ లేదు. అయినా అర్థం చేసుకోండి. ఇంకా కొంతమంది నా మధ్య ఎవరో కామెంట్ చేశారు, బ్రదర్ మీరు లేడీస్ గురించి ఎక్కువ మాట్లాడతారు, మీరు లేడీస్కి ఎక్కువ సపోర్ట్ చేస్తారన్నారు. అక్కడ లేడీసా జెంట్సా అనే విషయం పక్కన పెడితే తప్పెవరిది ఒప్పెవరిది, అది మాత్రం మెయిన్ అండి. అఫ్కోర్స్ లేడీస్ కొన్ని దారుణాలు చేస్తే వాళ్ళ గురించి కూడా నేను కామెంట్స్ చేశాను, వాళ్ళ గురించి కూడా నేను వీడియోలు చేశాను. ఎప్పుడు చూడలేదా నా వీడియోలు? ఎప్పుడు ఏ వర్గం గురించో, ఏ క్యాస్ట్ గురించో, ఏ రిలీజన్ గురించో, లేకపోతే లేడీస్ గురించో, జెండర్ గురించో కూడా నేను ఎప్పుడు ఎలాంటి వీడియోలు చేయను కూడా. ఇంకా నీకు కొంచెం నా గురించి క్లారిటీ తెలియాలి కాబట్టి నేను క్లియర్గా నా గురించి నీకు చెప్తున్నాను. ఇంకా ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ అనేది నీ ఇష్టం అబ్బా, నీకు నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో, లేకపోతే లేదు. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏంటంటే ఇంకా మంచి వీడియోలు చేస్తాను, ఇంకా నేను నీవు ఊహించినంతగా చేస్తాను, ఎడ్యుకేట్ చేస్తా, అవేర్నెస్ కల్పిస్తా. సమాజంలో నీ స్థితి ఎక్కడుంది, నువ్వు ఏం చేయాలో, నువ్వు ఎలా చేయాలో ప్రతి ఒక్కటి నేను నీతో షేర్ చేసుకుంటా. కొట్టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్.